గిరిజన గోవిందం, మత్స్య గోవిందం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించటం జరిగింది. స్వామివారికి కీర్తనలతో స్వామివారు నిద్రించే సమయంలో ముత్యాల హారతిని ఇచ్చినటువంటి తరిగొండ వేంగమాంబ పేరు మీద ఓ ప్రాజెక్టును ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ద్వారా తరిగొండ వేంగమాంబ స్వామివారి పట్ల, హైందవత పట్ల చేసినటువంటి అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా మళ్ళీ బృహత్ ఆలోచనలతో ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము అని తెలియజేస్తున్నాం. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఓ వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. వేద పాఠశాలలో కొన్ని వందల వేల మంది విద్యార్థులు సనాతన హైందవ సంస్కృతిని పరిరక్షించటానికి వీర సైనికుల్లాగా మొత్తం దేశవ్యాప్తంగా విరాజిల్లుతున్నారు అన్నటువంటి విషయం. వాళ్ళకందరికీ కూడా మంచి చేయటానికి వేద విశ్వవిద్యాలయంలో చదువుకునేటువంటి విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలగకుండా ఉండటం కోసమని చేరినటువంటి ప్రతి విద్యార్థికి చేరిన రోజే ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ మొత్తం విద్యను వాళ్లకు గడిపేటువంటి అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి కల్పించినాడు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నా. మీ లాంటి పెద్దల చేత ఈ నడిచే దైవాలైనటువంటి మీరిచ్చేటువంటి సూచనలతోనే ఈ వితర్తి నుంచి మీరు చెప్పేటువంటి ఆ అమృత వాక్కులనే శిలాశాసనాలుగా తీసుకొని సంభ్రావిస్తూ మేమందరము కూడా మరింతగా ధార్మిక ప్రచారాన్ని నెరపటానికి, విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలలో మా మీద జరుగుతున్నటువంటి దాడిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించక తప్పని పరిస్థితి. మేము సనాతన ఆచారాలని, సంస్కృతిని, ఆ వైభవాన్ని పరిరక్షించటానికి భగవంతుడు వసంగినటువంటి ఒక మహత్ అవకాశాన్ని ప్రసాదంగా స్వీకరించి హైందవత్వం, హిందూ సనాతన ధర్మం అన్నది తప్ప మరొక్కటేది మా ఆలోచనలలో కానీ, అణువణువుల్లో కానీ, రక్తంలో కానీ లేకుండా స్వామివారి యొక్క వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి ప్రయత్నాలు జరుగుతుంటే నిష్కాపట్యంగా మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాల పట్ల కొద్దిమంది వ్యధానివిష్టులు, ఘాకంలు, బేకంలు, శృగాలంలు, బిడారుళ్ళు ఇలా అనేక మంది మా మీద పడి చేస్తున్నటువంటి విమర్శలని అవి మంచివైతే ఖచ్చితంగా స్వీకరించి మేము సవరించుకొని స్వామివారి పట్ల మరింత పునరంకితం కావటానికి ఏ రకమైనటువంటి సంకోచము మాకు లేదని, భగవత్ సేవలో భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశమే తప్ప ఇది వ్యక్తులకు ఇందులో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదన్నటువంటి విషయము మహానుభావులైనటువంటి మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. దేవుడు మాకు అవకాశం ఇచ్చినాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నదే మా తపన, తాపత్రయము తప్ప మరొక్కటి కాదని